మన పెళ్ళైన కొత్తలా నేను వంట వండితే నువ్వు తక్కువ తిని నాకు ఎక్కువ తినబెట్టటోనివి. అయితే ఏంటిదో? ఇప్పుడు నాకు తక్కువ తినబెడతానో నువ్వు ఎక్కువ తింటానో ఎందుకు? ఇప్పుడు కూరలు మంచిగా వండుతావు కాబట్టి. ఏంటి నేను బజార్కి వెళ్తున్నాను, మీకు తినడానికి ఏమైనా తీసుకురానా? మామిడి పళ్ళు తీసురాయే, తింటాను. మామిడి పళ్ళు తింటే వేడి చేసేస్తదండి. ఇప్పటికే ఆరిపోయి ఉన్నారు, ఆ వేడికి ఇంకా ఆరిపోతారు. అది నిజమే. ఐస్ క్రీమ్ తీసురాయే, చల్లగుంటది. ఐస్ క్రీమ్ తింటే చల్లగే ఉంటదండి, దానివల్ల రొంప దగ్గు వస్తాయి. మీరు రాత్రంతా దగ్గుతూ ఉన్నారనుకోండి, నేను మీతో పడలేను. అట్టి పళ్ళైనా తీసురాయే, తింటాను. బలమైన వస్తుంది. అట్టిపళ్ళు తింటే బలం వస్తుంది, కానీ మీకు అరక్క గ్యాస్ వస్తుంది. పోనీ ద్రాక్ష పళ్ళు తీసురాయే, తింటాను. ద్రాక్ష పళ్ళు మంచివి రావట్లేదండి, పుల్లగుంటున్నాయి, వద్దు. నాకు తినాలన్న కోరిక చచ్చిపోయి సమాధి అయిపోయింది. నాకు తినడానికి ఏమీ వద్దు గాని నువ్వు జాగ్రత్తగా వెళ్ళొచ్చి బంగారం. సరే. ఏంటి చెల్లి, మీ అబ్బాయికి 3వ నెలే కదే, అప్పుడే ఏంటి సంవత్సరం నిండిపోయినట్టు పుట్టినరోజు చేసేస్తున్నావు? అబ్బా, ఇప్పుడే నీకు చెప్పాను కదా పిన్ని, మళ్ళీ మా అక్కకి చెప్పాలి. నా కడుపులో 9 నెలలు ఉన్నాడు, బయటకొచ్చి 3 నెలలు, మొత్తం కలిపితే సంవత్సరమే కదా, అందుకే పుట్టినరోజు చేస్తున్నాను. కోమరా నన్ను హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిరానే? ఆయిల్ అనే తీసుకొచ్చిర్రు. నువ్వు ఆడికి పోయినా కూడా నిన్ను ఏమైనా గుర్తుపట్టిండా? అంత బిత్రి బిత్రి సూపులు చూస్తాండు, ఎవరిని గుర్తుపడతలేడు. అయ్యో పాపం, అంత మర్చిపోయిండానే? అంతా మర్చిపోయిండు గాని ఒక వాళ్ళ భార్య పేరు తీస్తేనే జల్లు వంటాండు. ఓర్ని అవ్వ, ఇంకా వైరస్ పోనట్టున్నదే మొత్తం. అబ్బా, ఈ కొటేషన్ చూడు ఎంత మంచిగా ఉన్నదో. ఏది ఒకసారి చదువు. నేనొక పక్షిని పెంచిన, అదేటో ఎగిరిపోయింది. నేనొక ఉడతను పెంచిన, అదేటో పారిపోయింది. నేనొక చెట్టును నాటాను, పక్షి మరియు ఉడత 2 తిరిగి వచ్చినాయి. అబ్బా, నాకు కూడా సేమ్ ఇలాంటిది ఒకటి జరిగిందే. ఏంటిది అది? నేను ఒక చిప్స్ ప్యాకెట్ కొన్నా, నా దోస్తుగాడు వచ్చిండు, లప్ప తిని పోయిండు. మళ్ళా నేను ఒక పల్లీల ప్యాకెట్ కొన్నా, మళ్ళీ దోస్తుగాడు వచ్చిండు, అది తినిపోయిండు. ఇది కాదని నేను ఒక ఫుల్ బాటిల్ కొనుక్కున్నా, నా దోస్తుగాలు శనగల ప్యాకెట్ చిప్స్ తోటి మళ్ళా తిరిగి వచ్చిర్రు.